స్పష్టంగా ఏం తెలియజేస్తుందంటే, ఒక వ్యక్తి ఇల్లు కట్టే ముందంట ఏం చేసుకోవాలంట, ముందు కట్టుకోవడం స్టార్ట్ చేయకుండా అసలుకి ఇది మనం కట్టగలుగుతామా లేదా, ఓకే అంటే ముందు మనం వేసుకు ఏం చేసుకోవాలంట ఆలోచించుకోవాలి. అలాగే ఒక గోపురము కట్టాలనుకుంటే ఇది మనం కట్టగలుగుతామా లేదా, అయితే ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే, దేవుడు మీ పక్షముగా కార్యాన్ని ఏం చేశాడు అంటే జరిగించాడు. అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఎందులో విజయము పొందుకోవాలి అంటే, అందుకని ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే క్రీస్తు మీ పక్షముగా ఏం పొందాడు అంటే విజయాన్ని పొందాడు. క్రీస్తు మీ పక్షముగా విజయము పొందాడు కాబట్టి తనతో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆయన పొందుకున్న ఆ విజయములో వారిని కూడా ఏం చేస్తారంట, పాలుభాగస్తులు చేస్తారు. ఈ యొక్క అద్భుతమైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 1 పత్రిక అంటే ఈ లోకంలో ఏది అయినా సరే నీకు అన్నది శాశ్వతం కాదు. అందుకనే ఈ యొక్క సత్యాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటే, మీకు ఆయన ఏం చేశాడు, జయం అనుగ్రహించాడు. అంటే ఆయన మీకు జయము అనుగ్రహించాడు కాబట్టి, అంటే ఏ వ్యక్తి అయితే పాపంలో ఉంటున్నాడో, ఏ వ్యక్తి అయితే శాపంలో ఉంటున్నాడో, ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో ఒక భయంకరమైన స్థితిలో జీవిస్తున్నాడో, ఆ వ్యక్తికి దేవుడు తన యొక్క మరణము ద్వారా, తన యొక్క రక్తము కార్చడము ద్వారా ఆ వ్యక్తికి పాపము మీద ఏం చేశాక విజయాన్ని అనుగ్రహించాడు. అంటే ఏ వ్యక్తికి అయితే పాపము మీద యేసుక్రీస్తు వారు విజయాన్ని అనుగ్రహించాడో, ఆ వ్యక్తి క్రీస్తుతో తన జీవితము కొనసాగిస్తాడు. కనుక ఆ వ్యక్తికి ఈ లోకంలో తనను ఆపే శక్తి దేనికి ఉంటుంది. ఎందుకంటే దేవుడు జయించి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఆయన తన జయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అంటే నువ్వు ఎన్నడూ కూడా ఓడిపోవాల్సిన అవసరం. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనిషి ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకొని, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఎదుగుతూ ఉంటావో, వాక్యంలో ఎదుగుతూ ఉంటావో, దేవుడు సన్నిధిలో ఎదుగుతూ ఉంటావో, అప్పుడు ఆ దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఆ యొక్క జయాన్ని నువ్వు పొందుకోగలుగుతూ, దేవుడు అనుగ్రహించిన ఆ శక్తిని నువ్వు పొందుకోగలుగుతూ, దేవుడు అనుగ్రహించిన ఆ బలాన్ని పొందుకోగలుగుతూ, ఆ శక్తి, ఆ బలము ఈ లోకంలో నువ్వు బలమైన వ్యక్తిగా జీవించడానికి, ఆధ్యాత్మికంగా సాతాను యొక్క ప్రతి దుర్గాలను కూడా నిన్ను పడగొట్టి నిన్ను ఇబ్బంది పరిచే ప్రతి వాటిని మీద కూడా నువ్వు నిలబడ్డానికి దేవుడు కృప చూపిస్తాడు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంకో విషయం చెప్తా. సంసోను ఉన్నాడు, బలవంతుడే. మీరు బాగా బైబిల్ చదివితే సంసోను వస్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడా అమ్మో సంసోనా, అమ్మో సంసోనా అని వాళ్ళు పరిగెత్తుకుని పారిపోయారు. అయితే అంత బలవంతుడైన సంసోను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు శక్తిని పొందుకున్న సంసోను దేవుడికి నచ్చిన విధముగా కాకోకుండా, దేవుడు ఉండమన్న చోటుకోకుండా, దేవుడు జీవించమన్న విధంగా కాకుండా, దేవుడు నడవని చెప్పిన విధంగా కాకుండా వేరొక మార్గములో జీవించడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు తన యొక్క బలాన్ని కోల్పోయి
ఈ లోకంలో నిస్సహాయ స్థితిలోకి ఏ మాత్రము కూడా బ్రతకలేని, ఏ మాత్రము కూడా జీవించలేని అవమానకరమైన, నిందకరమైన, హేళనకరమైన జీవితాన్ని జీవించడానికి కారణం దేవుడితో ఉన్న సహవాసాన్ని ఏం చేశాడు? ఈరోజు వాక్యం అదే చెప్తుంది. దేవుడితో ఉన్న సహవాసాన్ని నువ్వు కోల్పోయినప్పుడు ఈ లోకంలో సాతాను చేతులు అప్పగించబడతావు. అంటే చూడండి, అక్కడ హనీ ట్రాప్ అంటే ఏంటంటే కత్తి, అంటే నూనె అంటే తేనె పూసిన కత్తి. ఎవరు తెలియదు. అంటే ఎప్పుడు అయితే దేవుడిని దూరం అవుతావో సాతాను కొన్ని నీకు ఇష్టమైన గింజలు వదులుతాడు, నీకు ఇష్టమైన ఇక్కడ అలవాటులు వదులుతాడు, నీకు ఇష్టమైన మాటలు వదులుతాడు, నీకు ఇష్టమైన చూపులు వదులుతాడు, నీకు ఇష్టమైన నడకను వదులుతాడు, నీకు ఇష్టమైన ప్రతి దాన్ని వదులుతాడు. దానిని బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయి వారి దాంట్లో నువ్వు ఏం చేయబడతావు అంటే బంధించబడతావు. ఎప్పుడైతే నువ్వు దేవుడితో ఉంటావో, ఎప్పుడైతే దేవుడు వాక్యం ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుడితో నడుస్తావో, ఎప్పుడు ఆ యొక్క నీ యొక్క సొంత అలవాట్లకి నువ్వు అయిష్టత చూపిస్తావు, వాటి మీద అసహ్యాన్ని కలిగించుకుంటావు, వాటి వైపు నువ్వు తిరగడానికి కూడా ఇష్టపడవు. ఎప్పుడైతే దేవుడితో నడవకోకుండా ఉంటావో, ఏదైతే నీకు హానికరాన్ని కలగజేస్తాయో వాటి వైపు సాతాను మగ్గు చూపించినట్టుగా చేస్తావు. అంటే వాక్యం ఏం చేస్తుందంటే నేను పదిలముగా కాపాడుతుంది. వాక్యం దేవుని యొక్క ప్రార్థన నేను ఏం చేస్తుందంటే అనేకమైన సంవత్సరాలు పరిశుద్ధముగా దేవుడి యొక్క ఆజ్ఞలను నీ జీవితంలో పాటించి దివ్యమైన అద్భుతమైన జీవితము నువ్వు జీవించడానికి ఆ భక్తిని అడుగుతుందండి. అందుకనే మీకు జాగ్రత్తగా ఉంటే దేవుడు మీకు ఏం చేసాడంట? ఆ జయం అనుగ్రహించాడు. అంటే ఆ యొక్క కలువరిలో తన యొక్క ప్రాణమును పెట్టి ఆ మరణము మీద, ఆ పాపము మీద నీకు ఏం చేశాడ? విజయాన్ని అనుగ్రహించాడు. మళ్ళీ తిరిగి ఆ దాస్యం అనే కార్యక్రమం నువ్వేం చేయదు వెళ్ళదు. ఎందుకంటే ఒకప్పుడు అది నిన్ను బంధించింది. అందులో ఉంటే మన జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. చూసారా? అందుకని చాలా జాగ్రత్తగా మనం ఎందుకని చూడండి, చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. ఎవరి బిడ్డ, ఎవరి సహోదరి మరొకసారి ఏ విషయంలో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రతి దానిలో నుండి దేవుని ఏం చేస్తాడ? విడిపిస్తాడు. ప్రతి దానిలో. అందుకనే చూడండి, ఏది అయితే నువ్వు జయము పొందుకోలేకపోతున్నావు, వేటి మీద అయితే నీవు జయము పొందుకోలేకపోతున్నావు, వాటి మీద దేవుడు నీతో పాటు ఉండి దాని మీద జయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే ఒక విషయాన్ని ఎప్పుడు మర్చిపోదు. అద్దరి ఏముందో నీకు తెలియదు, కానీ దేవుడు అద్దరి ఏముందో తెలుసు కాబట్టి, అవతల జీవితము ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, అవతల యొక్క ప్రాంతంలో ఏముంటుందో తెలుసు కాబట్టి, యువతల ఉన్న నిన్ను అవతలకి ఏం చేస్తాంటే జాగ్రత్తగా నేను ఏం చేస్తాంటే అవతల తీసుకెళ్తాను. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అంటే చూడండి, మరొకసారి మార్చోదు చూడండి. అంటే ఇప్పుడు ఎవరి ద్వారా అనుగ్రహించబడింది అంటే ఇప్పుడు నీ జయానికి కారణం ఎవరు అంటే నేనంటూ ఏమీ లేదు. అంటే చాలా మంది నా సంగతి ఏంటో తెలుసా, నేనంటే ఏంటో తెలుసా, ఎప్పుడు కూడా రెండు చేతులు జోడించో మాట చెప్తున్నానండి. క్రీస్తు లేకపోతే నా జీవితం జీరోనండి. నా జీవితం అంతలో కనబడి అంతలో వైపు ఆవిరి పట్టిందండి, నేటి బడగ పట్టిందండి, గడ్డి పువ్వు పట్టిందండి, ఎత్తలేని నీటి వంటిదండి. కళ్ళ ఎదురుగానే ఎన్నో జీవితాలు ఏమైపోతాయి? కను మరుగైపోతాయి. అందుకనే చూడండి,
దేవుడి యొక్క కృప మనతో ఉండాలి. ఎందుకంటే దేవుడితో పాటు మనం ఉండడానికి ఇష్టపడాలి. అయితే ఇప్పుడు దేవుడితో పాటు నువ్వేం చేయాలంటే చూడండి ఒకసారి. కాగా కొరింథీ పత్రిక మీ ప్రయాస అంటే ప్రభువు నందు. అందుకనే నీవు ఎంత ప్రయాసపడుతున్నావో దేవుడి కొరకు, ఎంత ప్రయాసపడి దేవుళ్ళో ఎదుగుతున్నావో, నీవెంత కష్టపడుతున్నావో బాగా గుర్తుపెట్టుకోండి. అది దేవుడు ఏం చేస్తాడంట. చూడండి మరొకసారి చదవమా. చూడండి, క్రీస్తు నందు ఏమి కాదు వ్యర్థము కాదు. మీకు విషయం చెప్తా. ఇప్పుడు భక్తిగా ఉంటే నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. ప్రార్థనకు వెళ్ళినప్పుడు లేదా దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు కొన్ని వాటిని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఒకటే జ్ఞాపకం చేసుకొని, కోల్పోయే వాటి కన్నా నువ్వు దేని కొరకైతే నువ్వు వదులుకుంటున్నావో వాటి కంటే వదులుకోకుండా నీతో ఉంచుకున్నావే అది నీకు శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ అదే చెప్తాడు. అంటే చూడండి అక్కడ మాట మళ్ళీ మీరు చదువున్నమాట. మీ ప్రయాస ప్రభువునందు. ఎప్పుడు కూడా నీ ప్రయాస అన్నది ప్రభువునందు ఏం చేయాలంటే, నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో, నువ్వెంత వాక్యం చదువుకుంటున్నావో దేవుడి కొరకు, నువ్వెంత కష్టపడుతున్నావో దేవుడి కొరకు, నువ్వెంత ఆ యొక్క సమయం చూస్తున్నావో అది ఎప్పుడు కూడా ఏంటంటే వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. ఈ సత్యాన్ని మనం గుర్తిరగాలి. భక్తి 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 రోజు రోజుకి నీ భక్తించాలగా అభివృద్ధి చేయాలి. ఇక చూడండి, శత్రుకు విషయం ఎవరన్నా తీసుకోండి, ఎవరు తీసుకోండి, మేము చూడండి అక్కడ కంటే దేవుడి కొరకు ఎంత ప్రయాస పడ్డానికి నువ్వు ఏమేం చేస్తున్నావు. అందుకనే ఈ రోజు నువ్వేమి జ్ఞాపకం చేసుకోవాలంటే, జయము అనుగ్రహించిన దేవుడు మా ప్రయాస ఏం చేస్తాగా ఎరిగి ఉన్నాడు. అంటే నా దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచన. అందుకని ఇంకో మాట చెప్తాను, మేము గాలికి ప్రయాస పట్టలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మాకు ఆలోచన లేకోకుండా చేయట్లేదు. అందుకనే చూడండి, మేము చూడండి మా కష్టాలు సమస్యలు అందులో ఆలోచన లేని వారము కాదు. అందుకనే మేము ఏ దేవుణ్ణి అయితే కలిగి ఉన్నామో, ఏ దేవుడు కొరకైతే నిలబడ్డామో ఆయన గురించి మాకు బాధ తెలుసు. ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. అది అంటే నీవు ఎదగాలి. అందుకని చూడండి, మా దేవుడు గురించి తెలుసు. ఇక్కడ శత్రుకు విషయం మో రాజా, ఇంటి నిమిత్తము నీకు ప్రత్యుత్తరం అవసరం మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడి గురించి మాకు బాగా తెలుసు. అందుకనే చూడండి, నువ్వు ఎదగాలి. ఎదిగినప్పుడు అందుకనే చూడండి, నా దేవుడి గురించి నేను ఎదిగాను కాబట్టి ఈ పాపంలో నేను నిలబడ్డాను. అందుకనే మరి ఎప్పటికప్పుడు కూడా ఎవరో నీ గురించి నీకు చెప్పడం కాదు, నీ అంటే నా దేవుడితో ఉంటే, నా దేవుడు నా పాపం మీద నా జయాన్ని నిలబెట్టాడు, ఇక నేను దేవుడి కొరకే చేయాలి, నిలబడాలి. నేను నిలబడినప్పుడు నా దేవుడు నా యొక్క స్థితిగతులన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాట, మారుస్తాడు. నా పరిస్థితులు ఆయన మారుస్తాడు. అందుకనే ఎవరెరగాలి గుర్తు, నువ్వెరగాలి. భక్తి అన్నది ఇంకొక నిన్ను ప్రోత్సహిస్తే నీకు వచ్చేది కాదు, నీకు నువ్వుగా సంపాదించుకోవాలి భక్తి. అక్కడ చూడండి, అక్కడ అదే మాట చదవండి. ప్రయాస ఏంటంట, ప్రయాస ఏమంట అంటే దేవుడి కొరకు నీవు పడే ప్రయాస. అందుకనే దేవుడు
నామములో నువ్వు గుక్కులు చెల్లించిన అది జ్ఞాపకం చేసి ఆయన ఎవ్వరికి కూడా అచ్చుండే దేవుడు కాదు. కష్టపడుతున్నావా దేవుడి కొరకు? దేవుడి కొరకు ప్రయాసపడుతున్నామా? ఎందుకు కలిసిపోతున్నాం మనం అసలు? ఇంకా దేని కొరకు మనం అలసిపోతున్నాము? దేవుడికి ఎవరికైనా సువార్త చెప్తున్నామా? ఏమైనా దేవుడి పనిలో మరి ఎక్కువ సమయం గడుపుతున్నామా? ఎక్కువ సమయం ప్రార్థన చేస్తున్నామా? దాన్ని ఏంటంటే మనకి ఏం చేస్తున్నాం మనం? ఒక్క సెకండ్ నేను మర్చిపోతే మీ జీవితం నా జీవితం అయిపోతుంది. ఒక్క గంట నెలంతా దేవుడు కాచి కాపాడేందుకు ఒక్క గంట వచ్చి నువ్వు దేవుడి సన్నిధిలో దేవుని భయపడి థ్యాంక్స్ అని చెప్పలేకపోతుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకొని మరొకసారి చెప్తాను, నేను కష్టపడితే, నా కుటుంబం కష్టపడితే నాకు రోజు గడిచిపోద్ది అనే భ్రమలో నువ్వు ఉంటున్నావు అంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఆ ఆలోచన అంతవరకు దేవుడు ఏం చేయండి నశించు. ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలము దేవుడు కృప వలన ఈ విధంగా జీవిస్తున్నాం. మీకు సింపుల్గా చెప్తా ఒక మాట. ఇలాగే మాట్లాడుకుంటే ఒక ఆమె అల్లుడు వచ్చి అమ్మ ఏంటంటే ఏం లేదు అయ్యా నీకు తెలిసిందంటే ఏమైందంటే అదిగో ఒక ఆమె ఒక బాబంట ఒక కాలేజీకి వెళ్ళకుండా రోడ్డు ఇలా దాడుతున్నాడు. జస్ట్ వచ్చి ట్రక్ తగిలేస్తుంది. ఆ తగిలిన ట్రక్ తలకాయకి తగిలిందంట. తగలడం వల్ల వచ్చి నేలకు వచ్చి కొట్టిందంట. స్పాట్ అక్కడే ఆ లోపల ఉన్న మెదడుతో సహా మొత్తం వచ్చి బయటపడుతుంది. లేదండి, కాబట్టి నేను వచ్చి దేవానికి స్తోత్రం బ్రతికి ఉన్నాను కాబట్టి కృతజ్ఞత కావాలండి. నేను ఎదుగుతున్నా దేవుని రక్షిస్తాడని. వాళ్ళు ఎలవట్లేదు కదా, వాళ్ళు జీవించలేదు కదా, అలా పడుతుంటారు, వాళ్ళ కనబేదాలు సావనే. కానీ నువ్వు మాత్రం దేవుళ్ళు ఎదుగు. నువ్వు మాత్రం అంటే వాళ్ళను చూసి నీ భక్తిని తగ్గించుకోవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, చదివేవాడు ఎప్పుడైనా సరే చదవని వాడిని బట్టి చదువు తగ్గించుకోడు, చదివే వాడిని బట్టి చదువు పెంచుకుంటాడు. అంతే. కనీసం ఉపవాస ప్రార్థనలకు కానీ కనీసం మాటలు కూడా రావట్లేదు. కానీ వీళ్ళ కుటుంబాలకు ఏం కావాలండి? దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. మరి ఏ చిన్న సమస్య వస్తే మాత్రం దేవుడు సన్ని వదలుకోకుండా వస్తారు. మళ్ళీ విమర్శ కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఏ స్థితిలో ఉన్నా సరే అదే స్థితిలో ఉండాలి. అది దేవుడు కోరుకుంటాడు. నువ్వు మాత్రం నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ దేవుడిని మాత్రం ఏం చేయద్దు, పక్కన నువ్వు దేవుడు పక్కన పెట్టిన దినాన్ని మాత్రము మన జీవితాలకి ఎంత మాత్రం కూడా మేలు అనేది ఒకవేళ కలుగుద్ది అన్న భ్రమలో ఉంటే నువ్వు జీవితంతో ఆ భ్రమలో ఏం చేస్తావు? బ్రతికేస్తావు. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించిన ప్రతి ఒక్కరు చెప్పారు దేవుడు లేకుండా మేము బ్రతకగలుగుతామని. ఏ వ్యక్తి కూడా ఏం చేయలేకపోయింది, బ్రతకలేకపోయింది. వాళ్ళే బ్రతకలేనప్పుడు నువ్వు నేను నీ జీవితం నా జీవితం అంతా లెక్క. అందుకని దేవుడు ఉన్న 4 రోజులు ఉన్న కొన్ని రోజులు దేవుడి కొరకు ఒక శ్రేష్టమైన బ్రతుకుతాం. ఎట్లాగో సగం జీవితం అయిపోయింది. ఉన్న జీవితాన్నన్నా బ్రతుకుతామండి. ఉన్న జీవితాన్నన్నా అక్కడ ఇక్కడ గడిపేసి మొత్తానికి కొంత జీవితాన్ని ఏం చేసేసాం? అవగొట్టేసాం. ఉన్న జీవితాలైనా దేవుడి కొరకు నమ్మకమైన మంచి దాసులు అనిపించుకున్నాం. కొంత ఇప్పటి వరకు మన కోసం బతికేసాం. ఇక్కడున్న కొన్ని దినాలన్నా మన కొరకు బ్రతుకుతూ మొదటిగా దేవుడి కొరకు మనం బ్రతుకుతాం. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎదగాలి. అందుకనే ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమంటున్నారంటే, ఒకటి మా దేవుడు కొరకు మాకు తెలుసు అంటున్నారు. ఈ తెలిసిన కొద్దీ కూడా వీళ్ళు ఏమన్నా అడగదొరకు పెట్టారా? ఏమన్నా వదిలివేయబడ్డారా?
లేదా వెనక్కి వెళ్ళిపోయారా? ఎలాగా ఎలాగా ఎలాగా? అంచెలంచెలుగా. అంటే దేవుణ్ణి ఎరిగి ఉండడమే వెలిగేటట దేవుని ఆశీర్వాదం. మనకేంటంటే దేవుడి దగ్గరికి వెళ్తే మా సమయం ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. ఆ సమయంలో ఉంటే పని చేసుకోవచ్చుగా, ఆ సమయంలో ఉంటే ఒక పనికి వెళ్ళొచ్చుగా, ఆ సమయంలో ఉంటే ఇంట్లో ఏదో చేసుకోవచ్చుగా. కుదరట్లేదండి, వీల్లేదండి. ఇక్కడ వాళ్ళు ఆ మాట చెప్పట్లేదని, ఇంకా నీకు వీళ్ళు కుదరలేదని కాదు, వాళ్ళైతే మా ప్రాణాలనే బలంగా పెడుతున్నాం. ఏమన్నారు వాళ్ళు? ఏంటండి? మా ప్రాణాలే బలంగా పెడుతున్నాం. ఎప్పుడైతే నువ్వు డేర్ డాషింగ్గా అలా సవాల్ విసరగలుగుతావో, ఆ సవాల్ దేవుడు అలా తీసుకుంటాడు. అక్కడ అదే చూడండి, ఎప్పుడు కూడా మార్చండి. అందుకనే మీరు ఆ ఎదిగారు కదా, ఆ ఎదిగిన మీరు ఎదిగినట్టుగానే ఉండండి, మళ్ళీ ఎదగని వారిగా చూడండి. పేతురు ఎదగిన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి లేపబడ్డారు. తర్వాత దేవుడు ఆత్మచేత నింపబడ్డాడు. తర్వాత ఎక్కడ కూడా ఎర్రగని పరిస్థితులు ఎక్కడ, అదే దాంతో అతను సాక్ష్యం అంతేనా? మీకు మళ్ళీ ఏమన్నా వెనక్కి ఏమన్నా? జీవితంలో హెచ్చు తగ్గులు వచ్చేమో కానీ, గాలి తుఫాను వచ్చేమో కానీ, నీ భక్తిలో గాలి తుఫాను. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న నీలో మాత్రము భక్తిలో హెచ్చు తగ్గు ఉండకూడదు, హెచ్చే ఉండాలి. కానీ తిరిగి ఆ యొక్క తగ్గిపడేది. అందుకనే ఇక్కడ అపోస్తలుల పౌలు మాట్లాడతాడు. ఎందుకు అంటే, నా దేవుడు పాపం మీద నీకేమిచ్చాడు? విజయం జయించాడు. నిన్ను ఆల్రెడీ జయించేటట్టున్నాడు. ఇక నువ్వేమి చేయొద్దు. ఏం చేయి? నువ్వు నిలబడంతే, నిలబడు. అసలుకి నీ దేవుడు అంటే ఏంటో, నువ్వంటే ఏంటో ఒకరికి చూపిస్తాను. కానీ ఆతృత ఏంటంటే, నేనంటే ఏంటో చూపిస్తాం అనుకుంటాం, ఎల్లకలా బాగుంటే పడిపోతాం. అర్థమవుతుందండి? కష్టాలు లేని, సమస్యలు లేని, అప్పులు లేని, బాధలు లేని కుటుంబాలు లేవండి. అది ఒకటి జ్ఞాపకం చేసుకోండి. మొదటి అర్థం అనిపించింది, మొదటి సమయము, మొదటిగా, మొదటి గడియా. ఈరోజు అంటే ఆ దేవుడు ఏంటో అవి ఏం చేస్తుంది? ఎరిగింది. ఈరోజు నువ్వు ఎరగాలి దేవుడి గురించి. నువ్వు ఎరగకపోతే నీ కుటుంబం ముందు నీ దేవుడు ఎవరో నువ్వేం చేయలేవు, చూపించలేవు. నువ్వు ఎరగగలిగినప్పుడే నీ దేవుడు ఎవరో నువ్వేం చేయగలవు, చూపించలేవు. అందుకని మరొకసారి నువ్వు ఎందులో ఉన్నా కాంప్రమైజ్ అవ్వు. కానీ మరొకసారి చెప్తున్నా, భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వదు. ఇందాక మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదమైన ప్రాంతాల్లో ఉండు, దేనికి కూడా నేను తాకే శక్తి. అక్కడ చూడండి, సింహాలు కూడా అంట, అయ్యా దానియాలు వచ్చినాయి, వస్తాయని చెప్పానుగా. చెప్పావుగా, ఏం చేయమంటావు? చూడండి, చూస్తున్నాడు. ఈ సమస్యలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడండి. ఎందుకంటే ఈ సమస్యలకి చెప్పులు దేవుడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎంత ప్రార్థన. అందుకని
ఏ చిన్న అవకాశాలు కూడా వదలొద్దు. ఆ చిన్న అవకాశం నువ్వు వదలకపోతే ఏ పరిస్థితుల్లో కూడా నువ్వేమైపోవు. ఇంకొంచెం కిందకు దూరం విషయాలు చెప్పి ముగించేస్తాయి. వ్యర్థము కాదు. ఇప్పుడు చాలా మంది అంటారు దేవుడు సాయంత్రం కూడా అది వాళ్ళకి వ్యర్థం. నువ్వు వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కలవడానికి ఆయన నా దగ్గరకు వచ్చి కలవడానికి అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి గురించి నేను ఎంత అర్థమవుతుందండి. అర్థమవుతుందా? ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ చూడండి, మీకు కొన్ని ఎప్పుడు కూడా ఆ భక్తి అంటే ఆ సారాన్ని నువ్వు కలిగి ఉండాలి. అయితే చూడండి, తినగా 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 వేపాకు అంటే తినగా 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 చదవగా 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 అలా అంటే ఆ సమస్యలు కూడా ఏమవుతాయంట, నువ్వు దాటి నేనేమి చేయలేవని ఆ విధమైన భక్తులు అలవాటు చేసుకోవాలి. గట్టిగా చీతే ఓడిపోయే ముక్కు లాంటిగా భక్తి చేయొద్దండి. భక్తి చేయొద్దు. నేను నా దేవుడి సన్నిధికి ఆనందించుకున్నాను. న్యూట్రన్ అద్భుతం చెప్పాను కాబట్టి, ఎందుకంటే అయస్కాంతాన్ని కనుగొన్నాను. చక్కగా ఒకటి జరుగుతున్నప్పుడు అందరూ 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 వచ్చారు. వచ్చిన తర్వాత అతను డెవో ఇచ్చేసాడు. ఇతను సన్మానం చేతను అందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక 5 minutes ఇక్కడ న్యూట్రన్ ఎక్కడ ఆయన ప్రేర్ చేసుకోవడం చూసారా? కనబడుతుందా? ఎరుగా ఇక్కడ ఇదంతా కందిపోయింది మొత్తం అంతా. నేను ఉదయం పడిపోయాను. రాత్రి వచ్చాము, ఆడదలో కూర్చొని పరిగెత్తాము. గొప్ప కాదండి, దేవుడు చేసే గొప్ప. దేవుడు నీ కొరకు అందుకని చూడండి, ఆయన ఆ మాట కొంచెం పెంచాను సరే. అంటే వ్యర్థము దేవుడి కొరకు నువ్వు పడే ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదని ఎదిగా తిరుగులు ఎలా ఉండాలి మీరు అంటే చూడండి, నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు ఎరగాలి కాబట్టి ఎరిగిన నువ్వు స్థిరం. అంటే నువ్వు ఎరగకపోతే ఎలా ఉండవు అంటే దేవుడు గురించి నువ్వు సరిగా ఎరగలేకపోతే నువ్వు స్థిరంగా ఉండవు. సో కాబట్టి స్థిరముగా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఎరగాలి. నువ్వు ఎరుగు, బాగా ఎరుగు దేవుణ్ణి. అలా ఎదిగినప్పుడు నువ్వేం చేస్తాను? అందుకని చూడండి, అరటి చెట్టు ఉంది, అలాగే మర్రి చెట్టు ఉంది. ఏది త్వరగా పడిపోద్ది కదా? కానీ మర్రి చెట్టు పడదు. ఎందుకంటే మర్రి చెట్టు ఇక్కడ ఉంటే రాంబాబు గారు కానీ లేకపోతే ఈ సొంత చివరకు కానీ దాని వేరు వెళ్తాయి. అర్థమవుతుందని అంటే ఎంత భూమి లోపలికి వెళ్తుంది కాబట్టి దానికి ఏంటి? అందుకని నీ వంట క్రీస్తులో ఏమైపోంట వేరు పారాలి. వేరు పారాలి అంటే ఎక్కువ డబ్బు. మా పాస్టర్ గారు ఉన్నప్పుడు ఈ 6-5 ఆరాధనకి వెళ్ళేవాళ్ళము. జానోజ్ గారి దగ్గర 2 ఆరాధనలు, వాంబేకల్ని ఎక్కడ, మళ్ళీ మా పాస్టర్ గారి దగ్గర వెతకాలి. ఉదయం పెడితే సాయంత్రం రావు,
ఒకవేళ సాయంత్రం ఇంట్లో ప్రార్థన ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఉదయం కనిపించు. ఏం చేస్తామని ఎందుకంటే సాయంత్రం వస్తాను నా కోసం వస్తావా సాయంత్రం అక్కడ ఉందిగా ప్రార్థన సాయంత్రం వస్తాను ఉదయం ఎందుకు రారా లేట్గా లేసా ఏం చేశా పని ఎంత చిరాకు వచ్చిందండి నాకు ఆ మాటలు చెప్తే నీ కొరకు రక్తం కార్చాడండి నీ కొరకు లోకంలో ఎవ్వరూ చేయలేని ఆ గొప్ప త్యాగాన్ని క్రీస్తు చేశాడు. అది ఒక తపన నీలో రావాలి, ఒక ఆరాటం రావాలి, భక్తి అన్నది ఒక కసి అది నీలోకి రావాలి. అది అందుకనే నువ్వు దేవుని ఎరిగి ఉన్నప్పుడు మాత్రం నువ్వేం చేయగలుగుతావు? స్థిరంగా ఉంటావు. ఎరగకపోతే నువ్వేం చేయలేవు, స్థిరంగా ఉండలేవు. బాగా గుర్తుపెట్టుకోలేక మాట నువ్వేం చేయాలి అంటే స్థిరముగా ఉండాలి. ఇప్పుడు బాగా వినండి, ఎగ్జామ్ వెళ్తారు వాడు, పేపర్ ఇస్తే 20 తీసేస్తానని చెప్పాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు అంతే. ఏమో నాక ఏ పేపర్ వచ్చిందో తెలియదు చూద్దామని అన్నాడు అనుకో, మనం ప్రత్యేకంగా ఏమి నేను సూపర్ రాశాను కానీ వాళ్ళు అర్థమవుతుందని అంటే ఈ చదివినోడు ఏం చేశాడు బాగా అంటే అప్పుడు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా భక్తి చేస్తే ఎలాంటి సమస్య వచ్చినా నిలబడగలవు. అంతే, ఇంటి దగ్గర కష్టపడి భక్తి చేయి, ప్రతి సమస్య ఎదుర్కొని నిలబడతాం. అందుకనే చూడండి, భక్తి అంటే ఎవరి కోసం? పాస్ట్ గారు ఇదేం దారుణమ్మా కుదరలేదని చెప్పిన ఆయన ఫీల్ అవుతున్నాడు, నా కోసం చేస్తున్నా భక్తి. భక్తి అనేది మీకోసం అమ్మా, వస్తే మీ జీవితాలు మీ కుటుంబాలు బాగుపడతాయి. పదే రమ్మంటారు, మా ఇంట్లో పనులు లేవో మాకు కుదరదా? ఈ మాటలు కూడా విన్నామని కొంతమంది ఉంటారు. ఏమైనా ఖాళీ నీకు అందరూ ఖాళీ అవుద్దా? మాట్లాడే మాటలు కూడా మనం ఏం చేయాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. జేమ్స్ స్కూల్గా తెలియదు కానీ వింటున్న మాటలను బట్టి దేవుడు కీర్తిస్తాడు. మన మాటలను బట్టే మన కుటుంబాలు ఎదుగుదల ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలా పడితే అలాగా ఏది పడితే దేవుడు మాటలని ఎట్టకారంగా ఎలా పలంగా ఏం చేయకూడదు, తీసుకోకూడదు.